మొగిలిగిద్ద ఆల్రెడీ పేరు మీరు వినే ఉంటారు. తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తున్నా. సో మొగిలిగిద్ద ఇప్పుడు డెవలప్‌మెంట్ కి ఒక ఐకాన్ గా మారింది. ఆల్రెడీ నా పక్కన మీరు చూస్తున్నారు ఒక హైవే అండ్ నా వెనకాల రెసిడెన్స్ ఏరియా చూస్తున్నారు కదా. సో మొగిలిగిద్దలో దాదాపు 1200కు పైగా రెసిడెన్స్ ఉన్నారు. 10,000 మంది ఆక్యుపెన్సీతో ఉంది. సో కమ్యూనిటీకి ది బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ దాంతో పాటు ఏదైతే నా పక్కన నుంచి రోడ్ వెళ్తుందో అది మన ఈశాన్య షాద్ నగర్ హైట్స్ కి జస్ట్ పక్కనే ఉందన్నమాట. షాద్ నగర్ పరిగి హైవే ఇది. సో కనెక్టివిటీ విషయంలో ఆలోచించే వాళ్ళకి అసలు ఇంకా నో ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా కనెక్టివిటీ నియర్ బై ఉండాలని ఆలోచిస్తారు కదా. సో అట్లాంటి హైవే అన్నమాట ఇది. ఈ ప్రాజెక్ట్ కి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే అదాని కానిక్స్ డాటా సెంటర్ ఉంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ గా ఈ డాటా సెంటర్ గురించి ఇది సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఎక్స్టెండింగ్ అండ్ దాంతో పాటు ఫ్యూచర్ డిజిటల్ హబ్ అన్నమాట. ఇది అప్కమింగ్ హబ్. అండ్ ఇక్కడ దీంతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ కి నియర్ బైగానే ఉంది. అండ్ దీనికి చాలా దగ్గరలోనే పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయన్నమాట. నయారా, ఇండియన్ పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ ఇట్లాంటి పెట్రోల్ బంక్స్ తో పాటు మంచి టేస్టీ రెస్టారెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. అండ్ వీటితో పాటు ఇక కనెక్టివిటీ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ లో నడుస్తున్నామో ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల్లో బస్ స్టాండ్, షాద్ నగర్ బస్ స్టాండ్, 15 నిమిషాల్లో షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా పరిగి ఓరార్ మనకు ఆనుకునే ప్రాజెక్ట్ ఉండడం అండ్ మహబూబ్ నగర్కి సూపర్ కనెక్టివిటీ రూట్ అనమాట ఇది. అండ్ ఈ సూపర్ కనెక్టివిటీ రూట్తో పాటు ఇన్ కేసు మనకి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్లో మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మల్టిపుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మల్టిపుల్ రిటర్న్స్ మనకి రావాలి అంటే సరౌండింగ్ ఏరియా కూడా డెవలప్ కావాలి. అండ్ సరౌండింగ్ ఏరియా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ మల్టీప్లెక్స్లు, మల్టీ షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.